మీనా టీవీ ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతి వేడుకలు. సైనికులలో మనోధైర్యాన్ని నింపిన దేశ రక్షకుడు జవహర్లాల్ నెహ్రూ. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేసిన నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. 192 కోట్ల రూపాయల సొంత భవనాలు, భూములు దానం చేసిన అపర దారుణకర్ణుడు జవహర్లాల్ నెహ్రూ. దేశ స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుడు నెహ్రూ. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎక్కడిది? पंडित जवाहरलाल नेहरू जी, पंडित जवाहरलाल नेहरू जी, नव भारत निर्माता पंडित जवाहरलाल नेहरू जी, नव भारत निर्माता पंडित जवाहरलाल नेहरू जी, पंडित जवाहरलाल नेहरू जी. అన్న ఎన్టీఆర్ ఏడ్చి నేను మళ్ళీ ఏమన్నా ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చోండి. కరెక్ట్గా వేస్తే వేసిన భాషలో కూడా దయచేసి కూర్చోండి. స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి వర్యులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 135వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి త్యాగనిరతి ఈ దేశానికి బలమైన పునాది అనేటువంటి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈనాడు దేశవ్యాప్తంగా బాలల జయంతి, నెహ్రూ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడానికి చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ గారి మీద భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది చిన్నారులంతా కూడా అపారమైన ప్రేమ కలిగి ఉన్నారని మనం గ్రహించవచ్చని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారతదేశాన్ని 200 సంవత్సరాల కాలం పాటు దాస్య శృంఖలాల్లో మధ్యలా చేసి పోరాటాల కారణంగా, త్యాగాల కారణంగా మరి మహాత్మా గాంధీ గారు చూపినటువంటి సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి నూతన ఆయుధాలతోటి ఒక రక్తపు బొట్టు కూడా చిందించకుండా భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగిన తరువాత ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో మరి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం కానీ, ప్రభుత్వ పాలనా నిర్వహణకు కానీ కావాల్సినటువంటి వసతులు లేనటువంటి పరిస్థితుల్లో 198 కోట్ల రూపాయలు భారతదేశానికి, భారత ప్రభుత్వ నిర్మాణానికి, భారత ప్రభుత్వ ఏర్పాటుకి సమర్పించినటువంటి, కానుకగా సమర్పించినటువంటి మహానేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. మరి అంతేకాదు 100 ఎకరాల భూములు, అనేక రకాలైనటువంటి భవనాలు ప్రభుత్వ ఏర్పాటుకి, ప్రభుత్వ కార్యాలయాల కోసం దానం చేసిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. మరి ఇంతటి త్యాగ నిరత కలిగినటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబ వారసులుగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, జాతీయ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి కానీ, మరి శ్రీమతి సోనియా గాంధీ గారికి కానీ ఢిల్లీలో స్వంత నివాస భవనం కూడా లేనటువంటి రీతిలో వారి దేశం కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి వారిని ఘనమైనటువంటి నాయకులుగా మనం మరి భావించి వారి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేయడమే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మనం అందించేటువంటి ఘనమైన, నిజమైన నివాళి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.